2 సాధిస్తాయి. ఇప్పుడు 'గేమ్ చేంజర్' మీద ఎన్నో ఆశలు, ఎన్నో ఊహలు, ఎన్నో కలలు పెట్టుకొని 'రామ్ చరణ్' గారి అభిమానులు ఒక చాన్నాళ్ల బ్రేక్ తర్వాత వెయిటింగ్‌లో ఉన్నారు ప్రస్తుతానికి. మన 'రామ్ చరణ్' గారి అభిమానులే కానీ, మన మెగా ఫ్యామిలీ అటువంటి అభిమానులే కానీ, ఎవరైనా కానీ ఇప్పుడు వీళ్ళ సినిమాలేమి లేవు ప్రస్తుతానికి. ఎవరిది మన 'రామ్ చరణ్' గారిదే గానీ, 'చిరంజీవి' గారిదే గానీ, 'పవన్ కళ్యాణ్' గారిదే గానీ ఎవరి సినిమాలు లేవు. లేని దాని మీద ఏంటంటే చాలా అంటే చాలా ఆకలితో ఉన్నారనమాట ప్రేక్షకులు. అభిమానులైతే ఒక ఊగే ఊపు మీద ఉన్నారు. అది ఏ ఊపైనా కావచ్చు. అంత ఊపు మీద ఉన్నారు. వస్తున్నారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నారు గదా! కొడతారు. ఒక హిట్ కొడతారు. ఇప్పుడు ఉన్న సినిమాలన్నిటిని కలిపి కూడా ఇప్పటి వరకు బ్రేక్ అయిన సినిమాలను కూడా బ్రేక్ చేస్తుంది 'గేమ్ చేంజర్' ప్రస్తుతం. 'పుష్ప'ని బ్రేక్ చేస్తదా? 'పుష్ప 2' బ్రేక్ చేసిద్దని నేనే చెప్పా. కాకపోతే బై బ్యాడ్ లక్ ఏంటంటే ఆ సినిమా ఒక మూవీకి ఒక లేడీ చనిపోవడం ఇదంతా కొంచెం దుమారం అయిపోయి కొంచెం డిస్టర్బ్ అయిపోయింది సినిమా ఇండస్ట్రీ. మెయిన్ అల్లు అరవింద్ గారి ఫ్యామిలీ ఏంటంటే చాలా డిస్టర్బ్ అయిపోయింది. అల్లు అర్జున్ గారి వైఫే కానీ, పిల్లలే కానీ, ఫాదర్ అండ్ మదర్ తన ఫ్యామిలీ ఒక డిస్టర్బ్ అయిపోయింది. ఆ సినిమా 1 వీక్ బిఫోర్ నేను ఇచ్చాను, ఒక బయట ఇచ్చాను. ఆ బయటలో అనుకున్నట్టే బాగా కొట్టింది, అది బ్రేక్ చేసింది. ఇప్పుడు వచ్చి ఒకదానిని మించి ఒకటి ఒక మూవీని మించి ఒక మూవీ పోటీ పడుకుంటూ వస్తున్నాయి కనుక ఇవి ఏంటంటే బ్రేక్ చేస్తాయి. ఎందుకంటే కథలో దమ్ము ఉంది ఫస్ట్. ఇప్పుడు కథలో దమ్మున్న డైరెక్టర్ ఎవరు? మన శంకర్ గారు తీసిన ఫ్లాప్లు ఉన్నాయి కదా శంకర్ గారికి. అవి అనేవి కామన్. ఇప్పుడు హిట్లు ఉంటాయి, ఫ్లాప్లు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి, బాధక సాధకులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఫ్యాన్స్ అభిమానులు ఏమంటారు అంటే ఈ జనరేషన్ తగ్గట్టు శంకర్ లేడు, అప్పటి జనరేషన్ శంకర్ అలాంటి సినిమాలు తీస్తే ఇప్పుడు జనరేషన్ ఉన్న వాళ్ళు చూడరు అని అంటారు. రోబో తీశారు శంకర్ గారు, మరి రోబో ఈ జనరేషన్ తగ్గిందనా? అంటే రోబో వచ్చి చాలా 10 సంవత్సరాలు అవుతుంది కదా. అయినా కానీ అసలు అటువంటి సినిమా తీసాడా? అటువంటి సినిమాని తీసి మరి ఇండస్ట్రీని బ్రేక్ చేశారా? మరి భారతీయ 2 వచ్చి చాలా ఫ్లాప్ అయిపోయింది కదా. అదే నేను చెప్పేది. ఒక సినిమా ఇప్పుడు చవి చూస్తా ఉంటాయి. సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక లెక్కకి ఓటమి గెలుపులతో పోటీ పడి ఉంటుంది అనమాట. ఒక రేంజ్ లో పోటీ పడి ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ అంటేనే అన్నీ ఉంటాయి. అన్ని కలబోసి తీసుకొచ్చే వాళ్ళే డైరెక్టర్ అండ్ స్క్రీన్ ప్లే రైటర్. వీళ్ళిద్దరి దగ్గర దమ్ములోనే ప్రతి ఒక్కళ్ళకి మన సినిమా ఇండస్ట్రీలో మన సినిమా కార్మికులకి హీరో హీరోయిన్సే కాకుండా పెద్ద పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టులే కాకుండా మిగతా కార్మికులకి అందరికీ కూడా పని దొరుకుతుంది. ఇవాళ రోజున వాళ్ళు ఒక పని చేసుకొని ఒక పూట అన్నం తింటున్నారు అంటే మన సినిమా పెద్దలైనటువంటి పెద్ద పెద్ద డైరెక్టర్స్, అలాగే మన పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్, పెద్ద పెద్ద హీరోలు హీరోయిన్స్ వల్లనే ఇవన్నీ వస్తున్నాయి. ఒక సినిమా ఫ్లాప్ అయింది కదా అని ప్రతి సినిమాని అలా తీసుకోవద్దు. ఒక స్టోరీలో ఏదో చిన్న మిస్టేక్ జరిగింది కదా అని ప్రతి స్టోరీని కూడా అలాగే చేసుకోవద్దు. ఇప్పుడు వచ్చింది మన రామ్ చరణ్ గాదే ఇంత ముందు ఏదో సినిమా వచ్చింది, కాదు అది చెప్తాను, చాలా అవుతుంది ఆ సినిమా వచ్చి. మరి అదే సినిమా స్టోరీ అంతకు ముందులో ఒక సినిమాలో ఉంది. సీతారామయ్య గారి మనవరాలు లెక్కనే మొన్న సినిమా వచ్చింది రామ్ చరణ్ గారిది. అది ఇది ఒకటేనని మాట్లాడారు. అదే ఏదంటే అది వస్తుంది కానీ బయటికి రావట్లేదు. ప్రకాష్ రాజు, జయసుధ, కాజోల్, గోవిందుడు అందరి వాడేనే మూవీ ఒకటి వచ్చింది. ఆ మూవీ కూడా ఇలాగే మరి సీతారామయ్య గారి మనవరాలు ఇది కూడా కొంచెం ఇంచుమించు ఒకటిలా ఉన్నాయి. కానీ అది హిట్ కొట్లా. ఒక రేంజ్ లో అయితే ఆడింది కదా. అప్పుడు ఎప్పుడో 30 ఏళ్ల క్రితం వచ్చిన ఒక సినిమా, తర్వాత ఇప్పుడు 10 ఏళ్ల క్రితం వచ్చిన ఒక సినిమా. ఇప్పుడు ఇంటితో సంబంధం లేకుండా కలెక్షన్ చూస్తున్నారు. అలాగే ఇప్పుడు పుష్ప 1800 కోట్ల నుంచి 2000 కోట్ల వైపు దూసుకోబోతుంది. ఆ 2000 కోట్లు ఇది క్రాస్ చేస్తుందా గేమ్ చేంజర్? చేయొచ్చు. మాక్సిమం అయితే కొడుతుంది, బ్రేక్ అయితే ఇస్తుంది. ఇక ఫైనాన్స్ పరంగా అయితే నేను ఎటువంటి హామీ ఇవ్వలేను. కలెక్షన్స్ రావాలంటే నార్త్ లో రావాలి ముందుగా కలెక్షన్స్. అలాంటి నార్త్ లో గేమ్ చేంజర్ కు ఏం బజ్ లేదు అంటున్నారు. ఎందుకు లేదు? ఎందుకు ఉండదు? ఉంటుంది. ఏంటంటే ఈ గేమ్ చేంజర్ అనేది మొత్తం వరల్డ్నే ఒక చేంజ్ చేస్తుంది. వరల్డ్నే మన మన ఇండియా మ్యాప్ వరల్డ్నే కానీ ఇతర దేశ మ్యాప్ వరల్డ్నే కానీ ఒక చేంజ్ చేస్తుంది. అలా ఫ్లైట్ ఎక్కి ఇలా తిరుగుకుంటూ ఇలా వచ్చేసిద్ది అనమాట. ఈ గేమ్ చేంజర్ అనే మూవీ ఈ రేంజ్ లో వస్తుంది, ఈ రేంజ్ లో ఆడుతుంది. అలాగే మన బాలయ్య గారి సినిమా కూడా చాలా గోలగోలగా ఉంది ప్రస్తుతానికి. మరి బాలయ్య గారి వలన ఆ గోల అనే పేరు వచ్చిందో లేకపోతే దీనికే వచ్చిందో తెలియదు కానీ ఇది కూడా ఒక హిట్ కొడుతుంది. ఈ 3 పోటాపోటీగా బరిలోకి దిగుతున్నాయి. మరి ఈ 3 కూడా మన వెంకటేష్ గారి మూవీ ఉంది ఇంకొకటి,
మూవీ పేరు సంక్రాంతికి వస్తున్నాం అనే ఒక మూవీ ఉంది. ఈ మూడు కలిపి సంక్రాంతి బరిలో దిగుతున్నాయి. మరి మూడు పుంజులు కూడా మంచి కసిగా ఇన్నాళ్ళు బట్టి మేము వెయిటింగ్ లో ఉన్నాం, ఇప్పుడు బరిలోకి దిగుతున్నామని వస్తున్నారు. ఒక సినిమా మనిషిగా, ఒక సినిమానే ప్రాణంగా, ఒక సినిమానే ఆకలిగా బ్రతుకుతున్న నేను కూడా ఈ మూవీస్ కోసం నేను కూడా వెయిటింగ్ లో ఉన్నాను. ప్రస్తుతానికి ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు ఈ ప్రేక్షకులను అలరిస్తాయా, ఎప్పుడు వీళ్ళు ఇచ్చిన బ్రేక్ ని, వీళ్ళకి సినిమాల వలన వచ్చిన బ్రేక్ ని ఈ ప్రేక్షకులు ఎప్పుడు బ్రేక్ చేస్తారా, ఎక్కడ ఇది హిట్ కొడుతుంది అని ఒక మూడు మూవీస్ కూడా ఒక హిట్ కొడతాయని నేను కూడా వెయిటింగ్ లో ఉన్నాను. మీడియా ట్రోల్ ఏం జరుగుతుందంటే బాలకృష్ణ కథానాయకుడు సినిమా, అలాగే వినయ విజయరామ రామ్ చరణ్ గారిది, అలాగే F2 వెంకటేష్ గారిది వచ్చింది. అవి రెండు ఫ్లాప్ అయిపోయినాయి. వినయ విజయరామ కథానాయకుడు F2 పాస్ అయింది. ఇది ఇప్పుడు కూడా ఓన్లీ వెంకటేష్ సినిమానే హిట్ అవుతుంది, గేమ్ చేంజర్, ఇది డాకు మహారాజ్ వీలైతే అని. ఏం కాదు, ఇప్పుడు ఆ సినిమాలో ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ కే అసలు చాలా అంటే చాలా హిట్ కొడుతుంది. ఆ సాంగే గానీ, ఆ స్టెప్పులే గానీ, ఆ సాంగ్ లో ఉన్న వర్డ్సే గానీ, ఏవైనా గానీ ఒక రేంజ్ లో ఉంటాయి అనమాట. ఆ సాంగ్ చూడటం కోసమే ప్రేక్షకులు వెళ్తారు. యువత మొత్తం కూడా ఆ సాంగ్ కోసమే వెళ్తారు. ఆ హీరోయిన్ ఏంటి, ఈ ఏజ్ లో ఈ బాలకృష్ణ గారు ఇటువంటి స్టెప్పులు ఏంటి, అసలు ఆ పాటలో అర్థాలు కూడా చాలా బాగున్నాయి. పాట కొంచెం అంటే అమ్మాయిని హీరోయిన్ కొట్టడం ట్రోల్ జరుగుతుంది బాలకృష్ణ. అవన్నీ మామూలే. ఇంతకు ముందు లేని ట్రోల్స్ ఇప్పుడు ఎలా అవుతున్నాయి? ఇంతకు ముందులో కూడా అటువంటి నడువులు పట్టుకొని లేపడాలు, ఈపి మీద తందనాలు ఆడతాలు, వెనకమాల నడుము మీద తందనాలు ఆడతాలు, ఇవన్నీ మామూలే ఉన్నాయి. ఇంతకు ముందు సుహాసిని గారి మూవీలో లేవా, లేకపోతే రాధా, మన విజయశాంతి, మరి భానుప్రియ గారు, ఇటువంటి నలుగురు హీరోయిన్స్ మూవీలో కూడా ఇటువంటి తందనాలు ఆడించారు బాలకృష్ణ గారు. ఈ నలుగురు హీరోయిన్స్ కూడా బాలకృష్ణ గారితో చేశారు ఇంత ముందులా. అటువంటి తందనాలు అంతకు ముందులా ఆడించి ఉన్నారు. రజనీ గారు అని ఇంకొక హీరోయిన్ ఉన్నారు, వీళ్ళందరితోటి చేశారు. అప్పుడు లేని ట్రోల్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే, యువత అప్పటికంటే ఇప్పుడు అప్పుడే బాగుందా? అట్లయితే యువత ఇప్పుడు ఇంత ఇదైపోతుందా అంటే, చూడలేని స్థాయికి వెళ్తుందా హీరోలని హీరోయిన్లని, లేకపోతే చూసి కూడా ఒక అసూయపడే స్థాయిలో ఈ మూవీ వస్తుందా, ఈ మూవీలో ఈ స్టెప్పులు వస్తున్నాయా అంటే, ఒక యువత ఇలా అబ్బా ఈ బాలకృష్ణ గారికి ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందిరా, అసలు ఇలా చేస్తున్నారేంట్రా అని ఇలా తలకాయ ఉంచుకునే స్థితికి ఆయన స్టెప్పులే గానీ, ఆయన డాన్సే గానీ ఉన్నాయన్నమాట. అలా అని నేను సాంగ్ చూశాను కనుక, ఆ ట్రీజర్లు కూడా అవి కూడా నేను చూశాను కనుక వాటి గురించి అలా చెప్పగలుగుతున్నాను. అంటే ప్రస్తుతానికి ఒక రేంజ్ లో ఇంకా చెప్పక్కర్లేదు, బ్రేక్ చేస్తాయి అట్టాగా. ఒకదాన్ని ఒక సినిమా ఏంటంటే శుభ్రంగా నానబెట్టి వాష్ చేసేసేస్తారు, ఇంకో సినిమా ఏంటంటే ఇదిలిచ్చి పిండి ఆరేస్తారు, ఇంకో సినిమా ఏంటంటే శుభ్రంగా హైరన్ చేసి బీరువాలో ఎలా పెట్టుకుంటారో ఆడవాళ్ళు బట్టలని, ఆ రేంజ్ లో ఒక రేంజ్ లో వెళ్తాయి అన్నమాట.